మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మైక్రో బ్రూవరీలకు సంబంధించి గత ప్రభుత్వంలోనే జీవో తీసుకురావడం జరిగింది. అలాగే 50 అనుమతులకు దరఖాస్తు చేసుకోగా అందులో 20కి కూడా మీ హయాంలోనే కట్టబెట్టారనే ఆరోపణలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆరోపిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. పూర్తి తప్పది. మేము హైదరాబాద్కే పరిమితం చేసినాం. అది చాలా నామమాత్రంగా ఒకటి ఎయిర్పోర్ట్లో అవసరమని హైటెక్ సిటీ ద్వారా ఒకటి అట్లా కొద్ది వరకే. ఎందుకంటే అది కూడా ఏంటంటే ఇతర దేశాల్లో వచ్చే వాళ్ళందరూ ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పనిచేసే వాళ్ళు జస్ట్ అప్పుడే తయారైన బీర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట, క్రేజీ అన్నట్టు. అదే హైదరాబాద్కే మేము పరిమితమై హైదరాబాద్లో కూడా నామమాత్రంగా ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు మొత్తం దర్వాజా ఓపెన్ చేసి పెట్టేసింది. అన్నీ మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అట్లా మొత్తం టోటల్గా జిల్లాలలో ఎప్పుడు ఇవ్వలే. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము ఇవ్వలేదు. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే దరఖాస్తులు పిలిచారు కదా, మరి 2 నెలలు అయింది, ఎందుకు డిసైడ్ చేయలేదు? మరి ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండానే గవర్నమెంట్కి ఫైల్ పోయిందంటే ఎట్లా పోతుంది ఫైలు? రిజ్వీ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యిండు? రిజ్వీ గారు కూడా ట్రాన్స్ఫర్ అయిన దానిలో ఇది లేదా? మైక్రో బ్రీవరీస్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఆయన చేయనన్నందుకే కదా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా గవర్నమెంట్కి పోయి మళ్ళీ బ్యాక్ ఎందుకు వచ్చింది ఫైలు? ఎవరు తెలియదు అనుకుంటుండ్రా? మంత్రి తెలియకుండా ఫైల్ పోతుంది వస్తుంది, మళ్ళీ మంత్రి అడిగితే మళ్ళీ మంత్రికి పంపిస్తారు. ఒక దంద నడుస్తుంది. బెల్ట్ షాపులు బంద్ చేస్తామని పెద్ద పొంకనాలు పలికిర్రు. మేము వచ్చి రాగానే ఏడా ఉంది? వాళ్ళు చెప్పిన అన్ని బూటకాలు, అన్ని పచ్చి అబద్ధాలు. లిక్కర్ కంపెనీలో వాళ్ళని అడగండి. లిక్కర్ కంపెనీలు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రెవరీస్కి ఇచ్చినటువంటి దానికి మనం అడ్వాన్స్ వాళ్ళు ఇస్తారు, అమ్మిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాలి. దానిలో కూడా పర్సెంటేజ్ తీసుకొని ఇస్తున్నారు. ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇష్టానుసారంగా లైసెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు కంపెనీలకు దందా పెట్టిరు. కంపెనీలకు ప్రతి ఒక్క కంపెనీ ప్రతి కేసుకు ఎంత ఇవ్వాలని పెట్టిరు. అంతా మాదంతా ఉంది మా దగ్గర. ఎవరెవరు ఏం దందా చేస్తారో, లిక్కర్ పెద్ద మాఫియా, లిక్కర్ పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఒక 3 కలిసి టోటల్గా దాన్ని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇలా మైక్రో బ్రీవరీస్ నుంచి మాట్లాడితే ఉలికి పడుతున్నారు. మా దగ్గర చాలా పూర్తి సమాచారం ఉంది. బొంబుం బీర్ల సంగతి ఉంది, బిర్యానీ బీర్ల సంగతి ఉంది. ఎంత ఎంత వేధించి వాళ్ళను లిక్కర్ కంపెనీలు ఎంత ఇబ్బంది పెడుతుంది తెలుసు. ఎవరెవరు ఏజెన్సీలు ఏం చేస్తే మా పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. విన్నావా? మైక్రో బ్రీవరీస్ది మీరు 2 నెలల నుంచి ఉద్దబెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి అడ్వాన్సులు తీసుకొని జిల్లాలలో కూడా పెట్టడానికి చేసి ఇంకా వీళ్ళు ఇంకా ఏంటి అంటే ఏడంటే అసలు ఏ నామ్స్ లేకుండా మామూలు హోటల్లో కూడా మైక్రో బ్రీవరీ పెట్టేటట్లు దానిలో షెడ్యూల్లో ఉంది. ఒక హోటల్ పెట్టుకొని అంటే వాడు పోతూ అందరికీ పూర్తిగా స్టూడెంట్స్ కూడా అందుబాటులో వచ్చేటట్లు, ప్రతి ఒక్కరికి పూర్తిగా అందుబాటులో వచ్చేటట్లు, తాగండిరా అనేటట్లు, తాగండి పైసలు కట్టండి అనేటట్లు వీళ్ళే దందా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇంకా చాలా విషయాలు కూడా చెప్తాను నేను. అంటే ముఖ్యంగా మీరు అంటే మీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చినటువంటి జీవో 151 ద్వారానే ఆ విధి విధానాల ఆధారంగానే ఇప్పుడు కూడా అలొకేషన్ అనేది జరుగుతుంది అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. మా ఇచ్చినటువంటి దానిలో మహబూబ్నగర్లో, ఖమ్మంలో, నిజామాబాద్లో ఈ జిల్లాలలో ఇవ్వమని ఉందా? చూపించమని చెప్పండి. మేము ఇచ్చినటువంటిది ప్రజలకు పెట్టమని చెప్పండి. పూర్తి పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా. మేము ఎక్కడ కూడా జిల్లాలో విస్తరింపజేయాలని చేయలేదు. మేము ఈ రకంగా అప్లికేషన్ తీసుకొని చేయాలని లేదు. వీళ్ళు పోర్టల్గా అప్లికేషన్కి ఫీజు పెట్టి వేల కొద్ది అప్లికేషన్ తీసుకొని ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికి అలాట్మెంట్ చేసేటట్లు ఇలా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అని తెలుస్తుంది అందరికీ కూడా. అంటే ముఖ్యంగా మీ హయాంలో ఎన్ని మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అక్కడ ఒక కండిషన్స్ బట్టి, అక్కడ ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చినట్టు ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి బార్ అండ్ రెస్టారెంట్లో ఒక క్లాస్గా ఉన్నటువంటి దానిలో మాత్రమే వేయడం జరిగింది. వీళ్ళు మామూలుగా టూరిజం హోటళ్ళల్లో మామూలుగా ఇన్ని రూమ్స్ ఉంటే నిబంధనలు అనేది ఏం లేదు వాళ్ళది. అంటే మీకు కూడా వచ్చినటువంటి అప్లికేషన్లో నచ్చిన వారికి 20 మందికి కట్టబెట్టారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. వాళ్ళు అవన్నీ బయట పెట్టమని చెప్పండి. లేదంటే మీరు వాళ్ళ దగ్గరకు పోయి ఏమైనా దంద నడిచిందా అని ఎంక్వైరీ చేయండి. ఎన్ని వచ్చినాయి దరఖాస్తులు, ఎన్ని రకాల ఒత్తిడి హైదరాబాద్లో పెట్టాలని. మేము ఓన్లీ హైదరాబాద్కే పరిమితమైనవి. అదే హైదరాబాద్లో పెట్టడానికి ప్రతి ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ క్లాస్ ఉన్న రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా
మాకు ఇవ్వండి సార్ కానీ ఎవరికి ఇవ్వలే. నేను మంత్రిగా ఉండే అనుకుంటే రెండు ఇచ్చింటాను. అది కూడా ఎయిర్పోర్ట్లో చాలా డిమాండ్ ఉంది. ఎయిర్పోర్ట్లో ఫారినర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ఇద్దరు అక్కడ ఇచ్చినాం. హైటెక్ సిటీ సెంటర్ ప్లేస్లో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ఆడొకటి ఇచ్చినాం అంతే. అన్నీ చాలా దరఖాస్తులు మేము ఇవ్వలే, అంటే పెండింగ్లోనే ఉన్నాయి. సింగూరు జిల్లాల విషయంలో సరఫరా జరిగింది వాస్తవమా కాదా? నేను ఇప్పుడు మిషన్ భగీరథ కింద మనం గోదావరి నీళ్ళు, కృష్ణా వాటర్ వాడుకున్నాం. అంతకుముందు మనకు చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. ఫుల్ వాటర్ వచ్చిన తర్వాత కొన్ని అలాట్మెంట్ చేసి ఉండొచ్చు ఓ పరిమితంగా. కానీ ఇట్లా పూర్తిగా ఎక్కడైనా విచ్చలవిడిగా డిస్టిలరీస్ ఇవ్వడము, విచ్చలవిడిగా ఎన్ని కంపెనీలు ఇవ్వడము, ఎవడెవడు ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఫార్మా కంపెనీల నుంచి వెళ్ళిపోతూ ఉంది. రకరకాలుగా డ్రగ్స్, రకరకాల ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ డ్రగ్స్ పట్టుబడుతూ ఉన్నారు. ఒక పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చేటి, కానీ ఇక్కడ నుంచి ఇతర దేశాలకు పోయే పరిస్థితికి ఏర్పడ్డది అంతా. మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ మాఫియా నడుస్తుంది, అందులో స్కామ్ కూడా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి మైక్రో బ్రూవరీలన్నింటినీ కూడా హైదరాబాద్ వరకే పరిమితం చేశాము, కానీ ఈ ప్రభుత్వం బార్లా డోర్లు తెరిచింది, జిల్లాలకు కూడా విస్తరింపచేయాలన్నటువంటి ఆలోచనలో ఉంది. మంత్రి జూపల్లి చెప్తున్నటువంటి అన్ని అంశాలు కూడా అబద్ధమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ నుంచి.